మీరు చీకటి గదిలో కూర్చుని వెలుతురు కోసం ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే కాదంటారా? సాధించాలని కోరిక మీ మనసులో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఇక ఓడిన వారు విచారంగా ఉంటారు. ఇవి రెండూ కూడా శాశ్వతం కావని తెలిసిన వారు మాత్రం సుఖంగా ఉంటారు. గుర్తుంచుకోండి, నాది నాది అనుకున్నది నిన్నటి రోజున అది వేరొకరిది, నేడు నీది రేపు మరొకరిది. ఏదీ కూడా శాశ్వతం కాదు. ఎక్కువగా దేనిపై కూడా ఆశపడకు, చివరికి నిరాశే మిగులుతుంది. అర్థమైందనుకుంటా. జరిగిన దానికి చింతించక జరిగేదంతా కూడా మన మంచికి అనుకోవడం ఎంతో శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మీది కాని సమయంలో మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. సమయం అనేది ఒక నది ప్రవాహం లాంటిది. మనం ఒక ప్రవాహంలోని నీటిని 2 సార్లు తాకలేము. అలాగే వెళ్ళిపోయిన సమయాన్ని కూడా మళ్ళీ చూడలేము. అందుకే మీ జీవితాన్ని ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించండి. అర్థమైందనుకుంటా. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేగాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. గుర్తుంచుకోండి, చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన చేనిలో పండిన మిరపకాయే కదని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదాన్ని ఇవ్వదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. గుర్తుంచుకోండి.